స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ జయంతి సందేశానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో ఆయన జనులకు శాంతి సమాధానము. ప్రియ దైవ ప్రజలారా, ప్రతి క్రైస్తవుడు ప్రతి సంవత్సరం కాంతుల మధ్య కన్నుల వైభవముగా కమ్మని పిండి పదార్థాలతో నూతన వస్త్రాలతో కలకలలాడుతూ సంతోషముతో ఆనందముతో జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. క్రిస్మస్ అంటే మన హృదయాల్లో ఏదో తెలియనటువంటి ఒక ఆనందము, ఉత్సాహము మొదలగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ పండగ అనేది కేవలం పిండి పదార్థాలకో వస్త్రాలకో లేదా బాహ్యమైనటువంటి అలంకరణకు మాత్రమే కాదండి. ఇది సర్వ మానవాళికి రక్షణను తీసుకొచ్చే రోజు, గొప్ప దినం. అందుకనే క్రిస్మస్ అంటే రెండు పదాల కలయిక, క్రిస్టస్ అండ్ మాస్. అంటే క్రీస్తును పూజించేది లేదా క్రీస్తును ఆరాధించడం అని దీని యొక్క అర్థం. మరి క్రీస్తును కనుగొని మనము ఆరాధించాలి, పూజించాలి అని ఈ యొక్క మాటకు అర్థం. అయితే ప్రియ దైవ ప్రజలారా, ప్రతి జాతి, మతం, కులం, చిన్న పెద్ద తేడా, ఎటువంటి తారతమ్యం తేడా లేకుండా క్రీస్తును కనుగోవాలి, పూజించటం అనేది ఈ పండగ యొక్క పరమార్థం. క్రిస్మస్ అనగానేమి ఒక్కొక్కసారి ముసలి వారు స్పష్టంగా పలకలేకపోవడం వల్ల క్రిస్మస్ అంటారు. నిజంగా మనము ఈ బాహ్యమైనటువంటి వస్తువుల మీద ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అంతర్గతమైనటువంటి ఆత్మీయమైనటువంటి సిద్ధపాటుతనం లేకుండా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటే బహుశా ఈ క్రిస్మస్ పండుగ అనేది లేదా ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తు అనే వ్యక్తి మిస్ అవుతాడేమో మీ జీవితంలో. జాగ్రత్తగా ఉండండి. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత అతనాసస్య గారు ఈ విధంగా అంటున్నారు: మానవ పుత్రులను దైవ పుత్రులుగా మార్చడానికి దైవపుత్రుడే ఈ లోకానికి నరపుత్రుడిగా విచ్చేసినటువంటి రోజు క్రిస్మస్ రోజు అంటున్నాడు. క్రిస్మస్ అంటే పరలోకము భూలోకము కలుసుకున్న రోజు. క్రిస్మస్ అంటే పరలోకము భూలోకము కరచాలం చేసుకున్నటువంటి రోజు. క్రిస్మస్ అంటే పాపుల లోకములో పరమ పవిత్రుడు పాదము మోపినటువంటి రోజు. క్రిస్మస్ అంటే మానవ చరిత్రను లేదా మానవ చరిత్ర మలుపు తిరిగినటువంటి రోజు. క్రిస్మస్ అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాలాన్ని నిర్దేశించినటువంటి రోజు. క్రిస్మస్ అంటే దేవుడి మానవుడిగా అవతరించినటువంటి దినము. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ రోజున మనందరికీ నిత్య జీవితం ఇవ్వటానికి, అదేవిధంగా పాపాంధకారం నుండి వెలుగులోనికి నడిపించడానికి దేవుడే ఈ లోకానికి విచ్చేశాడని మనం గుర్తించాలి. అయితే క్రిస్మస్ పండుగ రోజున లేదా ఈ క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభు మానవుడిగా అవతరించడానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ప్రేమను పంచి మానవులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కన్న తల్లి లేదా తల్లి తన బిడ్డలను ఎంత ప్రేమతో లాలిస్తుందో, ఆలించి ముద్దిగా పేరు పెట్టి పిలుస్తుంది. వారి యొక్క ఆలన పాలన చూసుకుంటూ కంటికి రెప్పలా కాచి కాపాడుతుంది. మరి అలాంటి ప్రేమను మనందరికీ ఆ దేవాతి దేవుడు
ప్రసాదించాలని తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుకని తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి ప్రసాదించాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు తన రక్తముతో మన రక్షించను. క్రీస్తు తన రక్తాన్ని వెలగానిచ్చి మనల్ని రక్షించి మనల్ని ముందుకు నడిపించాడు, మనల్ని కొనుక్కున్నాడు, తన ప్రేమను ఆ విధముగా చూపించాడు. ఇక రెండోది ఏంటంటే పాపము నుండి పుణ్యములోనికి నడిపించడానికి. పాపం అనే వ్యాధికి మందునిచ్చే వైద్యుడు మన క్రీస్తు భగవానుడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, అదే విధముగా అన్యాయముగా డబ్బును సంపాదిస్తున్నటువంటి జక్కయ్యకు పాపము నుండి రక్షణ లభించింది. వారి పాపము నుండి పుణ్య మార్గములోనికి నడిచే విధముగా దేవుడు వారిని ప్రేరేపించాడు. క్రీస్తు ప్రభు వారిని నడిపించాడు. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన రక్షకుడు పాపాన్ని ఖండిస్తాడు, పాపిని మన్నించే దేవుడు. కాబట్టి మన దేవుడు మనలను పాపము నుండి పుణ్యములను నడిపించడానికి ఈ లోకములో మానవునిగా అవతరించాడు. ఇంకా మూడోది ఏంటంటే సేవ చేసి స్వస్థతనివ్వటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కడరాత్రి సమయంలో శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ అంటున్నారు, నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవను అందుకోవడానికి కాదు అని మనకి బోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు తన యొక్క పరమ వైద్యుడిగా మనకు నిరూపించాడు. పుట్టుగుడ్డివానికి భర్తమేయకు స్వస్థ, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి స్వస్థ, 38 సంవత్సరాలు కొనిటి వద్ద పక్షవాత రోగముతో ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థ. అంటే క్రీస్తు ప్రభు సేవ చేసి స్వస్థనివ్వడానికి ఈ లోకానికి వచ్చాడని నిరూపించే సంఘటనలు ఇవన్నీ కూడా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సర్వ మానవాళికి రక్షణను ఇచ్చే రోజే ఈ క్రిస్మస్ పండగ. మరి ఇది కేవలం ఒక జాతికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు, సర్వ మానవాళికి సంబంధించినటువంటి పండగ. అదే అంశాన్ని మనం లూకాసు వార్తలో చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో సమస్త జనులకు పరమానందాన్ని ప్రసాదించే సందేశాన్ని ఇస్తున్నాను. అదేంటంటే నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు జన్మించెను. కాబట్టి ఇది యావత్ ప్రపంచానికి సంబంధించిన పండగ, కేవలం క్రైస్తవులకు కథోలికు మాత్రమే కాదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనగా ఆనందాన్ని, సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకునేటువంటి రోజు లేదా సందర్భం అంటారు. పరులతో పంచుకుని, ఎందుకంటే లోకరక్షకుడు మనందరి కోసము ఈ లోకంలో ఉద్భవించెను. చూడండి, తప్పిపోయినటువంటి కుమారుడు కథలో తప్పిపోయిన గొర్రె, అదేవిధంగా పోగొట్టుకున్న నాని ఉపమానాల్లో వారు పోగొట్టుకున్నది, తప్పిపోయినదా తిరిగి పొందినప్పుడు వారు సంతోషించారు, ఆనందించారు. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నారు. మనము కూడా మన పాపపు జీవితంతో మనల్ని మనం పోగొట్టుకున్నాం. ఈ క్రీస్తు జయంతి పండగ రోజున మళ్ళీ క్రీస్తుని కనుగొని, మనల్ని కనుగొని క్రీస్తు మన హృదయంలోనికి దిగి వస్తున్నాడు. అంటే ఇది ఆనందించవలసినటువంటి రోజు, సంతోషముగా గంతులు వేయవలసినటువంటి దినం. మరి ఈ ఆనందము, సంతోషము మనతో ఉంచుకుంటే సరిపోదు, పరులకు పంచిపెట్టాలి. మరి ఆ ఆనందమును పొందడానికి మనం సిద్ధపడుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ఈ క్రిస్మస్ వ్యర్థమవుతుందా? నిజముగా ఈ పండగ అనేది మన జీవితాల్లో ఒక వెలుగుని నింపే పండగగా మారుతుందా? ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది, క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ ఈస్ ఎంప్టీ, క్రిస్టియన్ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈస్ మీనింగ్లెస్. క్రిస్మస్ లో క్రీస్తు అనే వ్యక్తి లేకపోతే అదంతా కూడా శూన్యమే. క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తు అనే వ్యక్తి లేకపోతే దానికి అర్థం లేదు, పరమార్థం లేదని ఈ యొక్క సూక్తి మనకి బోధిస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మానవుడు
ప్రతిదానికి స్పందిస్తాడు, దాన్ని కోరుకోవాలనుకుంటాడు. విత్తనం తేమకి స్పందిస్తుంది, భూమి నీటికి స్పందిస్తుంది, ఇనుము అగ్నికి స్పందిస్తుంది. ఈ విధంగా మనిషి లోకంలో ప్రతిదానికి స్పందిస్తాడు, అది పొందాలనుకుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యానికి స్పందించడం మర్చిపోతాడు, దేవునికి స్పందించడం మర్చిపోతాడు. దేవుని తన యొక్క హృదయంలోనికి ఆహ్వానించడం, దేవుని పొందడం అనే అంశాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అనేది కేవలం తినుట త్రాగుట మాత్రమే కాదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచుకోవలసినటువంటి దినం ఈ రోజు. కాబట్టి ఈ యొక్క క్రీస్తుని ఈరోజు మనం అందరం కూడా మనస్ఫూర్తిగా పొంది, మనస్ఫూర్తిగా మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆ క్రీస్తును ఇతరులకు చాటి చెప్పడానికి, ఇతరులకు ఇవ్వటానికి మన అనుదిన జీవితంలో ప్రయత్నించుదాం. అప్పుడే ఈ క్రిస్మస్ పండగ అనేది అది కేవలం పండగగా లేదా దండగా అవ్వదు, అది పండగగా మన జీవితంలో నిలిచిపోతుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించడానికి కావలసినటువంటి యుక్తిని, అదేవిధంగా శక్తిని ఆ యొక్క దేవాది దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుదాం.